నన్ను ఆత్మీయంగా పోషిస్తున్న పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఒకటే దేవుణ్ణి ప్రార్థించుకున్నాను. ఏమనంటే, ప్రభా, ఏ సంఘానికి పడితే ఆ సంఘంలో నన్ను స్థిరపరచొద్దు, నేను వెళ్ళొద్దు, నా ఆత్మీయతను నేను కోల్పోవద్దు. అయితే నా భర్త అప్పటికి రక్షణ పొందలేదు. అయితే నేను దేవుణ్ణి ఆ దినము నుంచి ఏ సంఘానికి నేను వెళ్ళలేదు. ఏ సంఘానికి వెళ్ళకుండా నేను ప్రార్థించుకునేదాన్ని, దేవా, నీ ఆత్మ కలిగి నీ ఆత్మతో నడిపించబడే సంఘం మాత్రమే నన్ను తీసుకువెళ్ళయ్యా అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు ఇక్కడికి నడిపించాడు. దేవునికి వందనాలు. అయితే ఉపవాస ప్రార్థనలకు బుధవారాలకు వచ్చింది మాత్రం ఈ సంవత్సరమే 3 వారాల నుంచి వస్తున్నాను. 6వ బుధవారము నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఏంటంటే, అంతకు ముందు వారమే మా అమ్మకి షుగర్ ఉంది. మా నాన్న చనిపోయాక చాలా డల్ అయిపోయారు. అయితే మా నాన్న మా అమ్మ కూడా ఈ సంఘానికి వచ్చేవారు, చాలా ఇష్టపడతారు ఈ సంఘానికి రావడానికి. అయితే మా నాన్న విషయంలో కూడా ఈ సంఘాన్ని బట్టి, మా సేవకుని కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కరోనా లాక్డౌన్ నెక్స్ట్ డేనే మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే హాస్పిటల్స్ కూడా ఎవరు రానివ్వట్లేదు. అలాంటి సమయంలో సేవకురాలు వెళ్ళిన తల్లిదండ్రులను దర్శించారు, ఓదార్చారు, ఆదరణ ఇచ్చొచ్చారు. ఆమె హాస్పిటల్ ఉన్న ప్రతిసారి ఫోన్ చేసి ఆదరిస్తూ ఉండేవారు. దానికి దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంకుల్ మీకు. మా అమ్మకి కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పి హాస్పిటల్లో చెప్పారు. అయితే నేను ప్రార్థించుకున్నాను. అయితే మేము ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెకి షుగరు 320 ఉంది. మళ్ళీ కిడ్నీలో స్టోన్ కూడా ఉందమ్మా, ఇది కష్టము, నువ్వు ఎట్లా ఉన్నావు అది ఇదని చెప్పి అంటా ఉన్నారు. అయితే మొన్న 6వ బుధవారం రోజు నేను ప్రార్థించుకున్నాను ఇక్కడ కూర్చొని, దేవా, అద్భుతాన్ని చేసే దేవుడవు కదా, స్వస్థపరిచే దేవుడవు కదా, ఈ దినము నేను ఇది పొందుకుంటున్నానయ్యా. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన ఆ మాటను నేను హృదయపూర్వకంగా అంగీకరించాను. అది జరిగిపోయిందని చెప్పి నేను ఆ రోజు నమ్మాను. తర్వాత రోజు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అద్భుతంగా మా అమ్మకి స్వస్థత కలిగింది. ప్రతి బిళ్ళ పని చేయాలన్నా, మన తిన్న ఆహారము అరిగించుకోవాలన్నా కూడా దేవుని కృప ఖచ్చితంగా కావాలి. నేను ఈ సంఘంలో ఈ పులిపిడి దగ్గర కూర్చొని చేసిన ప్రతి ప్రార్థనకు నేను జవాబు పొందుకున్నాను. నా హృదయంలో వేదనతో వచ్చి ఇక్కడ ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నేను సమాధానం పాస్టర్ గారి మాటల ద్వారా నేను పొందుకున్నాను. ఇక్కడ పాస్టర్ గారు కూర్చొని అడుగుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు నేను ఆత్మీయంగా చాలా ఎదుగుతాను. ఈ సంఘము నిశ్చయముగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘము. ఈ సంఘంలో అద్భుత కార్యాలు నిశ్చయంగా జరుగుతాయి. ఈ పాస్టర్ గారిని కానీ ఈ సంఘాన్ని కానీ వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ ఆత్మ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి.